హాయ్ హలో వెల్కమ్ టు సోషల్ పోస్ట్ ఫైనాన్స్. నేను మీ వాసవి ఆచార్య. సో ఈ రోజు మనం ఈ వీడియోలో మాధవి మేడంతో డిస్కస్ చేద్దాం. సో మేడంని ఇన్వైట్ చేసి వీడియోలోకి వెళ్ళిపోదాం. చలో. హలో మ్యామ్. చాలా మంది చాలా రకాలుగా ప్లాన్స్ చేసుకుంటూ ఉంటారు. బట్ మనీని ఎలా ప్లాన్ చేసుకోవాలి? ఒక 5 సింపుల్ టిప్స్ మా కోసం చెప్పండి మ్యామ్. ఎస్ ఎందుకంటే ఫైనాన్స్ అనగానే కొంచెం భయపడుతూ ఉంటారు. ఈ క్యాలిక్యులేషన్స్, మ్యాథమెటిక్స్, ఈ టెర్మినాలజీ అసలు ఎంత గందరగోళంగా ఉంటుంది, అసలు అర్థం కాదు. చాలా సింపుల్గా అర్థమైపోయేటట్టు మనం చెప్పొచ్చండి. ఎగ్జాంపుల్, మీ దగ్గర ఉన్న ఒక 10 లక్షలు 20 లక్షలు అవ్వడానికి ఎంత టైం పడుతుంది అని తెలుసుకోవాలి అనుకుంటే రూల్ 72 అనేది అప్లై చేయండి. ఎగ్జాంపుల్, మీరు అది ఎఫ్డీలో పెట్టుకున్నారు, 6% ఇస్తున్నారు అనుకోండి. 72/6 వెయ్యండి. అంటే ఎన్ని ఇయర్స్ పడుతుంది డబుల్ అవ్వడానికి? 12 ఇయర్స్ పడుతుంది. 72/6 కదా. అదే మీరు ఎక్కడైనా మ్యూచువల్ ఫండ్స్లో వాటిల్లో పెట్టుకోండి. మీరు దాని మీద మనకి ఒక 12% రిటర్న్ వచ్చింది అనుకోండి. 72/12 వేయండి, 6 ఇయర్స్లో డబుల్ అవుతుంది. దట్స్ ఇట్. సో ఇది రూల్ 72 గుర్తుపెట్టుకోండి. దాన్ని డివైడెడ్ బై ఇంట్రెస్ట్ వేయండి. మీకు ఎన్ని ఇయర్స్లో డబల్ అవుతుందో మీకు ఈ 72/I అంటే మీకున్న ఇంట్రెస్ట్ ఎక్కడైతే వస్తుందో దాన్ని మీరు డివైడ్ చేసుకున్నట్లయితే ఈజీగా ఎన్ని ఇయర్స్లో డబల్ అవుతుంది. అంటే మనకి తొందరగా డబల్ అవ్వాలి అంటే ఆప్షన్ ఏంటి? ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ ఉండాలి. మనకి 12% ఉంది అంటే 6 ఇయర్స్లో డబల్ అవుతుంది. అసలు మీకు వచ్చేదే 6% అంటే 12 ఇయర్స్ పడుతుంది డబుల్ అవ్వడానికి. సో ఇది ఒక రూల్ అండి. తర్వాత ఏంటంటే మనకి రిటైర్మెంట్ కార్పస్ ఎంత ఉండాలి ఈ క్యాలిక్యులేషన్స్ అన్నీ మీకు చాలా కన్ఫ్యూజ్డ్గా ఉన్నాయి కదండి. మీ ఇన్కమ్ లెట్స్ ఏ ఎగ్జాంపుల్ 6 lakhs పర్ యానం అనుకోండి. అంటే నెలకి 50,000 సంపాదిస్తూ ఉన్నారు అంటే మీకు రిటైర్మెంట్ కార్పస్ దానికి 20 వేసుకుంటే 20 టైమ్స్ అంటే 1.2 crores. లేదు ఒక 10 టైమ్సే వేసుకున్నారనుకోండి 60 lakhs. ఇలా 10 to 20 టైమ్స్ మీ ఇన్కమ్ని మల్టిప్లై చేసుకున్నారు అంటే మినిమమ్ అంత కార్పస్ అనేది మీరు క్రియేట్ చేయగలగాలండి. ఆ తర్వాత ఈఎంఐస్ అందరినీ ఈ రోజుల్లో ఒక డెట్ ట్రాప్లోకి తీసుకెళ్ళిపోయి మనీని మనము వెల్త్ క్రియేట్ చేయకపోవడానికి మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతున్న ఒకటి ఏంటంటే ఈఎంఐస్. చాలా అసలు ఒక్కటే ఈఎంఐ ఇంకా కంప్లీట్ కూడా కాదు, అప్పుడే మీ మైండ్లో ఇంకో ప్లాన్ స్టార్ట్ అయిపోతుంది. ఇంకా 2-3 monthsలో ఒక ఈఎంఐ అయిపోతుంది అంటే మీ మైండ్ స్టార్ట్ చేస్తుంది. ఎగ్జాక్ట్లీ 2-3 monthsలో నా కార్ ఈఎంఐ అయిపోతుంది, నేను ఇంక ఇది స్టార్ట్ చేస్తా. అలా మీకు ఈఎంఐ తర్వాత ఈఎంఐ మీరు వెళ్ళిపోతూ ఉన్నారు. దానివల్ల ఎవరికి కూడా వెల్త్ క్రియేషన్ అనేది జరగడం లేదు. సో ఇక్కడ మేము ఒక రూల్ చెప్తామండి. అసలు ఈఎంఐస్ మన ఇన్కంలో ఎంత ఉండాలి? 30% ఉండాలి. ఓకే. ఇప్పుడు మీకు ఒక 1,00,000 రూపాయలు జీతం వచ్చింది అనుకోండి, 30% ఎంత? 30,000. ఇంతకన్నా మీకు ఎంత ఎక్కువ ఉంటే మీరు అంత డేంజర్లో ఉన్నట్టు. ఫైనాన్షియల్గా యు ఆర్ నాట్ డిసిప్లిన్. ఇంక ఇలానే మీరు కంటిన్యూ చేశారనుకోండి అసలు మీరు ఎలాంటి గోల్స్ అచీవ్ చేయలేరు. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది ఎప్పటికీ రాదు. అంటే లైఫ్ లాంగ్ కష్టపడుతూనే ఉండాలి మీరు. దెర్ వోంట్ బి ఎనీ బ్రేక్. ఎందుకంటే ఎప్పుడైతే మీ ఈఎంఐస్ 60,000 70,000 ఉన్నాయనుకోండి, 60% అంటే 1,00,000లో 60,000 మీ ఈఎంఐ ఉంది. మరి తినడానికి 40,000 అవుతాయి కదా. ఇంకేం మిగులుతున్నాయి మీకు? ఇంకేం ఇన్వెస్ట్మెంట్లు చేస్తారు? చేయలేరు. మా దగ్గర కూడా ఇదే ప్రాబ్లం. ఏమవుతుంది, 2 నెలలు చేస్తారు, 3వ నెల నుంచి మానేస్తారు. ఎందుకు అంటే ఈ ఈఎంఐస్ కట్టడానికి వాళ్ళ అమౌంట్ అయిపోతుంది. మరి బ్రతకాలి కదా మిగతా అమౌంట్. ఇక దాంతో ఇంక ఇవి సరిపోక ఇక వీళ్ళు ఏం చేస్తారు అంటే ఇక సరిపోవు కదా అమౌంట్, ఈఎంఐస్ ఎక్కువైపోయాయి, మీ లైఫ్ స్టైల్కి సరిపోవట్లేదు. మీరు ఏం చేస్తారు? క్రెడిట్ కార్డ్స్ వాడడము, ఇంకా లోన్స్, ఇక లోన్ మీద లోన్ ఇలా తీసుకుంటూ డెట్ ట్రాప్లోకి వెళ్ళిపోతున్నారండి. సో అందరూ కూడా ఖచ్చితంగా మీరు కానీ లైఫ్లో ఫైనాన్షియల్గా సెటిల్డ్ అవ్వాలి, ఒక ఫైనాన్షియల్ ఫ్రీడమ్ రావాలి నాకు, ఇక లైఫ్ లాంగ్ ఎంతవరకు నేను కష్టపడలేను. ఒక 5 crores ఉన్నాయనుకోండి మీ దగ్గర, కష్టపడాలా అవసరం లేదు. దాని మీద వచ్చిన ఇన్కమ్తోనే మీరు హ్యాపీగా ఉండొచ్చు లైఫ్ లాంగ్. సో అలాంటి నా లైఫ్ అలా కావాలి, నేను ఎప్పటికీ ఇలా జాబ్ చేస్తూనే నా లైఫ్ గడుస్తుంది, జాబ్ చేయకపోతే ఆ మంత్ అంతా మీకు ఎంత టఫ్గా అనిపిస్తుంది. అలాంటి సిచ్యువేషన్ నుంచి మీరు బయటికి రావాలి అంటే మీరు పాటించాల్సిన బెస్ట్ రూల్ ఏంటంటే 30%కి మించి మీరు ఈఎంఐస్ కానీ ఇంకా ఎక్కువ చేసుకొని వెళ్ళిపోతే డెఫినెట్లీ మీరు అది అచీవ్ చేయలేరు. సో మ్యాక్సిమం 30-40% అంతే. సో నెక్స్ట్ ఏంటంటే ఈక్విటీలో ఎంత పెట్టుకోవాలి, ఎంత పర్సంటేజ్ పెట్టుకోవాలనేది అందరికీ వస్తుందండి. సో కొంతమంది ఉంటారండి, అంటే పెద్దవాళ్ళు కూడా ఉంటారు, 60 years ఏజ్లో ఉంటారు, వాళ్ళు స్టాక్ మార్కెట్లో పెట్టేస్తూ ఉంటారు. అలానే కొంతమంది ఉంటారండి 30 years ఉంటుంది కానీ వాళ్ళకి స్టాక్ మార్కెట్స్ అంటే భయం.
చాలా మందికి భయమే మ్యామ్. భయం ఉంటుంది. మ్మ్. అమ్మో వద్దు, ఇవన్నీ చాలా గ్యాంబ్లింగ్, ఇవంతా కూడా మన వల్ల కాదు, ఈ ఏదో ఒక స్కామ్ జరిగి మన డబ్బులన్నీ పోతాయి, ఈ విధమైన భయంతోనే వాళ్ళకి మొత్తం అంటే ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన ఏజ్ ఏంటంటే 30 to 45. దిస్ ఇస్ ద బెస్ట్ ఏజ్ టు మేక్ ఎనీ బెటర్ అండ్ రిస్కీ ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి. ఇది బెస్ట్ ఏజ్. సో ఈ ఏజ్ని మీరు ఆలోచించుకుంటూ ఎక్స్పెరిమెంట్లు చేసుకుంటూ భయపడుతూ మీరు వెళ్ళిపోయిన తర్వాత 45 తర్వాత మీకు అర్థమవుతుంది నేను చేసినవన్నీ తప్పులు, అంటే చాలా రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ చేశానని. బై ద టైమ్ ఇట్ విల్ బి వెరీ లేట్ అండి. సో మీరు 30s లోనే ఈక్విటీస్లోకి వచ్చేయాలి. అందుకనే దీన్నే మేము 100 మైనస్ ఏజ్ అని చెప్తాం. ఎగ్జాంపుల్ మీ ఏజ్ 30 years అనుకోండి, 100లోంచి 30 తీసేస్తే 70%. అంటే మీ 70% ఆఫ్ సేవింగ్స్ మీరు ఈక్విటీలో చేయాలి. అంతే. అదే మీ ఏజ్ 40 అనుకోండి, 100 మైనస్ 40, 60% ఆఫ్ యువర్ సేవింగ్స్ షుడ్ బి ఇన్ ఈక్విటీ. ఈక్విటీలో డెఫినెట్ గా మీకు రిటర్న్స్ వస్తాయండి, బట్ ఓన్లీ యూ నీడ్ ఎ స్ట్రాటజీ, డిసిప్లిన్, పేషెన్స్, లాంగ్ టర్మ్ వ్యూ, లేకపోతే మనం కన్సిస్టెన్సీ, ఇలాంటివన్నీ మనము ఎస్ఐపి మోడల్స్ ఉన్నాయి, ఇంకా చాలా చాలా స్ట్రాటజీస్ ఉన్నాయండి. కస్టమైజ్డ్ గా చేసుకుంటే ఈక్విటీలో కూడా మనం డబ్బులు సంపాదించుకోవచ్చు. సో ఇప్పుడు లైఫ్ లో ఉన్నవి అంటే మినిమం ఒక 15% రిటర్న్ రావాలి అంటే మన దగ్గర ఉన్నవి రెండే అసెట్ క్లాసెస్ అండి, ఐదర్ ఈక్విటీ ఆర్ రియల్ ఎస్టేట్. ఇప్పుడు రియల్ ఎస్టేట్ లో ఏమవుతుందంటే చాలా హ్యూజ్ అమౌంట్ కావాలి, చాలా అందరూ వెళ్ళలేరు కదండి. అవును అవును. ఒక ప్లాట్ కొనుక్కోవాలంటే 30 లక్షలు కావాలంటే లోనే మళ్ళీ. కానీ ఈక్విటీలో మీ దగ్గర 1000 రూపాయలన్నా పెట్టుకోవచ్చు కదా, అది ఎంత ఈజీగా ఉంది. సో ఇన్స్టెడ్ ఆఫ్ మీరు రన్నింగ్ బిహైండ్, నేను ఆ ప్లాట్ కొనుక్కోవాలి, అప్పులు చేసి కొనుక్కోవడం, అది పెరుగుతుందో పెరగదో తెలియదు, దాన్ని అమ్మాలి అంటే కూడా మీకు చాలా కష్టం. అసలు ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం కన్నా మీరు ఏం చేయాలి, ఈక్విటీలోకి మీరు మీ దగ్గర ఉన్న 10,000, 50,000, 30,000 ఏ అమౌంట్ అయినా మనం ఈక్విటీలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫైనల్ గా అది రియల్ ఎస్టేట్ అవ్వనియండి, ఈక్విటీ అవ్వనియండి, ఏం కావాలి మీకు, కావాల్సింది రిటర్న్స్. అంతే. రిటర్న్స్ మరి ఇక్కడ కూడా 15% అలా వస్తున్నప్పుడు మనం ఎందుకు ఈక్విటీ వైపు వెళ్ళాలి? అంత కష్టమైన, అది ఎగ్జిట్ కూడా చాలా కష్టం కదండి ఈక్విటీలో. ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక ప్రాపర్టీ తీసుకున్నాము, ఎప్పుడైనా కొంత అమౌంట్ కావాలంటే తీసుకోగలరా? అంతే, ఏమి రాదు కదా, మొత్తం ప్రాపర్టీ అమ్మలేరు. కానీ ఇప్పుడు ఈక్విటీలో మీరు బిల్డ్ చేసుకున్నారు అనుకోండి, ఓ 5 lakhs ఎమర్జెన్సీ కావాలంటే మీరు వాడుకోవచ్చు. ఎంత లిక్విడిటీ ఉంటుంది. ఈ రియల్ ఎస్టేట్లో అంటే అలా ఉండదు. మనం ఒకసారి కొన్నాము అంటే అక్కడ నుంచి మనీ ఏమీ రాదు. మీరు కొంత పాటు అమౌంట్ కావాలంటే దాన్ని పూర్తిగా అమ్మలేరు. సో అమ్మినా సరే మీకు చాలా చాలా లిటిగేషన్స్ నౌడేస్ మనము రియల్ ఎస్టేట్ లో రోజుకు ఒకటి వస్తుంది కదా, గవర్నమెంట్ అదని ఇదని. సో అమ్మాలి అన్న ఎవరు రావడం లేదు కూడా బయ్యర్స్. ఇన్ని కష్టాలు పడి మీరు ఎవరైనా కావాల్సింది రిటర్న్స్. అవే రిటర్న్స్ అదే మనకి ఈక్విటీస్లో వస్తూ ఉన్నాయి, లిక్విడిటీ ఉంటుంది, మనకి ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. మీకు నచ్చలేదనుకోండి, మనం ఆ స్కీమ్ నుంచి ఇంకో స్కీమ్కి ఈజీగా మారిపోవచ్చు. ఇప్పుడు రియల్ ఎస్టేట్లో మీకు నచ్చలేదంటే ఆ ప్రాపర్టీ మానేసి ఇంకోటి కొనేయగలరా? నో. ఇట్స్ ఎగ్జిట్ ఈజ్ వెరీ వెరీ టఫ్ అండి. అందులో ఎగ్జిట్ అలా ఎంట్రీ ఎగ్జిట్ అంత ఈజీ కాదు మీకు. ఇందులో అయితే మనకు నచ్చలేదు, ఈ స్కీమ్ నచ్చలేదు అంటే మేము 2 daysలో ఇంకో స్కీమ్లో పెట్టించేస్తాం. సో ఎంత కన్వీనియంట్గా ఉందండి. సో డోంట్ రన్ బిహైండ్ వెరీ కాంప్లికేటెడ్ అసెట్ క్లాసెస్ విత్ ద సేమ్ రిటర్న్స్. మనకి రెండు సేమ్ రిటర్న్స్ వచ్చేటప్పుడు వీ షుడ్ చూస్ ద బెటర్ వన్. సో అందుకని మేము రూల్ 100 మైనస్ ఏజ్ అనేది మేము చెప్పాము. అంత పర్సంటేజ్ వరకు మనము పెట్టుకోవాలి. అలానే మనము మ్యాక్సిమం సేవింగ్స్ అనేవి 20% ఖచ్చితంగా చేయాలి. సో ఈ రూల్స్ అన్నీ కానీ మీరు పాటించారంటే మీరు ఫైనాన్షియల్గా చాలా స్ట్రాంగ్గా, చాలా మనము ఫైనాన్షియల్గా ఫ్రీడమ్ అనేది ఎప్పుడైనా మనం తెచ్చుకోవచ్చు అండి. ఫైన్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. వాళ్ళకి వీడియో చూసిన తర్వాత ఒక క్లారిటీ అనేది వచ్చి ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. సో ఇదండి ఇవాటి వీడియో. చూస్తున్నారు కదా, ఒకవేళ మీరు మాధవి మేడంతో మాట్లాడాలనుకున్న, మేడంని కలవాలన్నా, మేడంకి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను స్క్రీన్ మీద ఇస్తాను. ఒక్కసారి కాల్ చేసి మీకున్న డౌట్స్ అన్నీ క్లారిఫై చేసుకోండి. సో ఇంకొక వీడియోతో, ఇంకో గెస్ట్తో నేను మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు ఛానల్ని అయితే ఫాలో చేయడం మర్చిపోద్దు. దిస్ ఈజ్ వాసవి ఆచార్య సైనింగ్ ఆఫ్.